బీఎస్ఆర్ న్యూస్ కు స్వాగతం. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి. ఎంఏ రహీం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించిన అంజుమన్ ఇస్లాహుల్ ముస్లిమీన్ జిల్లా అధ్యక్షుడు ఎంఏ రహీం మాట్లాడుతూ, పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, జమ్మూకశ్మీర్ పర్యటించడానికి వెళ్లిన సందర్శకులపై జరిగిన ఉగ్రదాడి ఘటన యావత్ దేశ ప్రజల్ని కలచివేసిందని, ఇది హేయమైన చర్య అని అన్నారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించి కాశ్మీర్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇక్బాల్ చౌదరి, జలీల్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాన్ని పక్కనబెట్టి, కులాలను మతాలన్నింటినీ కూడా పక్కనబెట్టి విజ్ఞానవంతులు ప్రజలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరు కూడా ఒకరి మీద ఒకరు అవాకులు చివాకులు ఇప్పుడు ఈ సమయంలో ఈ సందర్భంలో మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని బాధాకరమైన విషయాలు ఏంటంటే, మనది ఒక లౌకిక రాజ్యాంగం, లౌకిక దేశం. ఇక్కడ అన్ని భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వర్గాలు అందరూ కూడా కలిసి ఉంటారు. కాబట్టి ఏదో ఒక మతానికి, ఎందుకంటే ఉగ్రవాదానికి కానివ్వండి, తీవ్రవాదానికి కానివ్వండి, ఈ టెర్రరిజానికి ఏ రకమైనటువంటి కులాలు మతాలు ఉండవు. వాళ్ళది ఉద్దేశం ఒకటే, ఆందోళన కల్పించడం, అనిశ్చితిని నెలకొల్పే విధంగా చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం. ఇలాంటి పరిస్థితులను ఎవరైతే చేస్తున్నారో ఇంటెలిజెన్స్ వైఫల్యాలు అనేది కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే 370 ఆర్టికల్ పోయిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ చాలా ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి దాన్ని చిన్నాభిన్నం చేయాలని చెప్పనేసి కొన్ని శక్తులు ఈరోజు చేస్తున్న సమయంలో మనం మాత్రం అక్కడ భద్రత లోపం అక్కడ పరిపూర్ణంగా కనిపిస్తుంది. ఆ భద్రత లోపాన్ని అధిగమించాల్సిన అవసరం ఉండే, ఎందుకంటే అందరూ కూడా నమ్ముకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ కొంతమంది బాధితులు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. ఇక్కడ టీవీ 9 నిన్న మొన్న విన్నప్పుడు అక్కడ ఒక బాధితుడు అంటున్నాడు, లేదండి అక్కడ ముస్లింలు ఒక టాక్సీలో తీసుకొచ్చినారు, నాకు అల్లా మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నానండి, ఇటువంటి పరిస్థితి రాకూడదు, వచ్చింది కాబట్టి మీకు దగ్గర డబ్బులు కూడా తీసుకోము, మీరు ఇంటికి వెళ్ళే వరకు అని ఎయిర్పోర్ట్ వరకు సురక్షితంగా తీసుకొచ్చినారని చెప్పనేసి చాలా నాకు సంతోషం అనిపించిందని చెప్పినారు. అదేవిధంగా అక్కడ కాల్పులు జరుగుతున్నప్పుడు ఒక అహ్మద్ అనే వ్యక్తి తను అక్కడ కాల్పులు జరిగినప్పుడు ఎత్తుకొని వెళ్తున్నప్పుడు అతన్ని కూడా కాల్చి చంపేయడం జరిగింది. అక్కడ హిందూ ముస్లిం అనేది లేదు. దయచేసి అలాంటి విషయాలు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ రకంగా మన దేశాన్ని కాపాడుకోవాలి, ఏ రకంగా మనం అందరం ఐకమత్యంగా దీన్ని ఎదుర్కోవాలి, అది మాత్రమే చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ, విఘ్నులందరికీ, ప్రజలందరికీ నేను సవినయంగా కోరుకునేది ఒకటే, ఇప్పుడు ఐకమత్యమే మనకు కావాల్సింది. ఐకమత్యమే బలం. దేశాన్ని ఏ రకంగా రక్షించుకోవాలి, పాలకులందరికీ కూడా మా విన్నపం ఏంటంటే, దేశాన్ని రక్షించడానికి ఎలాంటి అడుగు వేయాల్సి ఉన్నా వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. వాళ్లను, అటువంటి కుక్కలు అనేది ఉందో కఠినమైన శిక్ష విధించి భారతదేశం యొక్క అభ్యున్నతి ఏ రకంగా, అంటే భారతదేశం అంటే ఏంటి అనేది తెలియజేయాల్సిన, ప్రపంచ దేశాలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తీవ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలకు ఉక్కుపాదంతో తొక్కాల్సిన అవసరం ఉంది. మా అభ్యర్థన ఇదొక్కటే, అందరూ కూడా ఐకమత్యంగా ముందుకు సాగాలి, ఐకమత్యంగా దీన్ని ఎదుర్కోవాలి. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ.